ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నాథభిः सीदसादनम् ఓం సర్వమంగళమాంగళ్యే शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ॐ या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః। అందరికీ నమస్కారం। నేను మీ ఫణి శర్మ రామేశ్వరపు। ఈరోజు మనము రాబోయేటటువంటి శ్రావణ మాసం గురించినటువంటి విశేషాలు, అలాగే ఈ 2024వ సంవత్సరంలో శ్రావణ మాసము ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు శ్రావణ మాసం వస్తుంది, అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి పండుగల గురించి, అలాగే మనము ఆచరించవలసినటువంటి నియమాల గురించి, అలాగే మనము పూజించవలసినటువంటి ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా పూజించవలసినటువంటి దేవుని గురించి, అలాగే వారికి విశేషంగా ఇవ్వవలసినటువంటి ప్రసాదాల గురించి, అలాగే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఈ పూజ చేసినట్లయితే వచ్చేటటువంటి ఫలితం గురించి ఈ రోజున మనము విపులంగా వివరంగా మాట్లాడుకుందాము। ముఖ్యంగా ఈ శ్రావణ మాసము వచ్చేటటువంటిది వర్ష ఋతువులో ప్రారంభమవుతూ ఉంటుంది ఈ శ్రావణ మాసం। పైగా ఈ యొక్క దక్షిణాయనంలో వచ్చేటటువంటి ముఖ్యమైన ప్రథమమైన మాసము ఈ శ్రావణ మాసం। అలాగే ఈ శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ యొక్క మాసానికి శ్రావణ మాసము అనేటటువంటి పేరును కల్పిస్తూ ఉంటారు। అలాగే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా స్త్రీలకు సర్వసౌభాగ్యాలు కలగజేసి, దీర్ఘ సుమంగళత్వాన్ని కలగజేసి, అఖండ సౌభాగ్యాన్ని కలగజేసేటటువంటివన్నీ కూడా ఈ శ్రావణ మాసంలోనే ఉంటూ ఉంటాయి। మరి ఈ శ్రావణ మాసంలో ఏ విధంగా చేయాలి అనేది మనము ఒకసారి చూసుకున్నట్లయితే, ముందుగా ఈ శ్రావణ మాసము ఈ 2024వ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది అని తీసుకున్నట్లయితే, ఈ శ్రావణ మాసము ముఖ్యంగా ఆగస్ట్ 5వ తారీఖు నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యి సెప్టెంబర్ 3వ తారీఖు వరకు కూడా ఈ శ్రావణ మాసం అనేది ఈ 2024వ సంవత్సరంలో శ్రావణ మాసము అనేది ఉంది। ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో 4 శుక్రవారములు, అలాగే 5 మంగళవారములు కూడా ఈ శ్రావణ మాసంలో వస్తూ ఉన్నాయి। ఇక ఈ శ్రావణ మాసంలో స్త్రీలకు అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని, దీర్ఘ సుమంగళత్వాన్ని, అలాగే స్త్రీలందరూ కూడా అలాగే పురుషులతో సహా పూజించవలసినటువంటి దైవము ఈ శ్రావణ మాసం మొత్తం మీద చూసుకున్నట్లయితే మహాలక్ష్మి అమ్మవారిని ఎక్కువగా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ స్వరూపంలో పూజిస్తూ ఉంటాం అమ్మవారిని। ఎందుకంటే ఆ మాసం యొక్క వైభవమే ఈ లక్ష్మీదేవి యొక్క పూజలోనే ఉంటూ ఉంటుంది। అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి పండుగ పౌర్ణానికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు చేసుకోవలసినటువంటి పండుగ శ్రావణ శుక్రవారము, అలాగే వరలక్ష్మి వ్రతం అంటూ ఉంటాము। ఆ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అని అడిగితే ఆ వరలక్ష్మి వ్రతం యొక్క కథలోనే ఉంటుంది। శ్రావణ మాసము పౌర్ణముకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవాలి అని చెప్పి
ఆ యొక్క వరలక్ష్మి యొక్క కథలో ఉంటూ ఉంటుంది. మరి ఈ వరలక్ష్మి వ్రతము ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందండి అని అడిగితే కనుక ఈ యొక్క శ్రావణ మాసములో ఈ పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారము 16వ తేదీన శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతం అనేది వస్తూ ఉంది. ఇక ఈ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు ఏమిటి అని అడిగితే కనుక ఈ మాసంలో ఆగస్టు 5వ తారీఖు నుంచి కూడా ఈ శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. అలాగే ఆగస్టు 8వ తారీఖున దూర్వ గణపతి వ్రతము అని చెప్పి ఆ వ్రతం ఉంది. ఈ గణపతిని దూర్వాలతో ఆ రోజున పూజించినట్లయితే ఎక్కువగా మనకి కలిగేటటువంటి ఆటంకాలన్నీ కూడా నివారణమవుతూ ఉంటాయి. ఇక ఆగస్టు 15వ తేదీన మనకి అందరికీ ఉండేటటువంటి స్వాతంత్ర దినోత్సవము గణతంత్ర దినోత్సవం భారతదేశానికి వచ్చింది కాబట్టి ఆ రోజున ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. ఆ మర్నాడు ఆగస్టు 16వ తారీఖున వరలక్ష్మి వ్రతం అనేది ఈ సంవత్సరం వచ్చింది. అలాగే ఆగస్టు 19వ తారీఖున శ్రావణ పౌర్ణమి, దీనినే జంధ్యాల పౌర్ణమి అని అలాగే రాఖీ పౌర్ణమి అని కూడా అంటూ ఉంటాము. ఈ పౌర్ణమి శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబట్టి దీనికి శ్రావణ మాసంలో పౌర్ణమి ఉంది. కాబట్టి ఆ తర్వాత 26వ తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది. శ్రీకృష్ణాష్టమి అంటూ ఉంటాం కదా, అది ఆగస్టు 26వ తారీఖున ఈ సంవత్సరం 2024వ సంవత్సరంలో ఉంది. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి తిథి ఏమిటి అని అడిగితే కనుక ఆగస్టు 31వ తారీఖున శనివారం రోజున శనిత్రయోదశి అనేది ఏర్పడింది. అంటే అమావాస్యకు ముందు వచ్చేటటువంటి త్రయోదశి శనివారము చాలా చాలా ఎక్కువగా శనీశ్వరునికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున ఎవరైతే శని మహాదశలో కానీ శని అంతర్దశలో కానీ అలాగే ఏలినాటి శని ప్రభావంలో కానీ అలాగే అష్టమ శనిలో కానీ అలాగే అర్ధాష్టమ శనిలో కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ఆగస్టు 31వ తారీఖున శనివారం రోజున శనిదేవునికి అభిషేకము పూజ హోమము కనుక చేయించుకున్నట్లయితే వారికి శని దోషాలన్నిటి నుండి కూడా విముక్తి కలిగి ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము కలిగే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి శని త్రయోదశి ఆగస్టు 31వ తారీఖున ఈ సంవత్సరం వస్తూ ఉంది. ఇక సెప్టెంబర్ 2వ తేదీన పోలాల అమావాస్య అంటూ ఉంటాము. ఈ అమావాస్య అనేది సెప్టెంబర్ 2వ తారీఖున వచ్చింది. ఈ సంవత్సరం మొత్తానికి 4 శుక్రవారములు 5 మంగళవారములు కూడా ఈ సంవత్సరము వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో ముఖ్యంగా స్త్రీలు పైగా ముత్తైదువులు అందరూ కూడా ఆచరించేటటువంటి మంగళగౌరీ వ్రతము అని చెప్పి ఈ శ్రావణ మాసంలో మంగళవారం రోజున ఎక్కువగా ఆచరిస్తూ ఉంటాం. అలాగే ఇంకా ఏమున్నాయండి ఈ శ్రావణ మాసంలో ఆచరించవలసినవి అంటే అడిగితే కనుక మనం ఇందాక చెప్పుకున్నట్లుగా వరలక్ష్మి వ్రతము చాలా చాలా ముఖ్యమైనటువంటి పండుగ, స్త్రీలకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రోజు. అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో ఇంకా ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు ఏమిటి అని అడిగితే కనుక శుభముహూర్తాలన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో ఈ సంవత్సరం ఉన్నాయి. ఇంతకుముందు ఇప్పటిదాకా కూడా 3 నెలలు మూఢము అని నడుస్తూ ఉన్నది, శుక్రమూఢమి అలాగే గురుమూఢమి, తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆషాఢ మాసము శూన్యమాసం. కాబట్టి ఇవన్నీ కంప్లీట్గా పూర్తయి ఆగస్టు 5వ తారీఖు నుంచి శ్రావణ మాసంలో శుభముహూర్తాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వివాహములు, గృహప్రవేశములు అలాగే భూమి పూజలు ఇటువంటి వాటన్నిటికీ కూడా ఈ శ్రావణ మాసము చాలా చాలా ముఖ్యమైనటువంటి చాలా శుభకరమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. అలాగే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో పీఠము అలాగే కలశము ఏర్పాటు చేసుకోవాలి. ఒక మంచి ఆసనాన్ని పీఠను పెట్టి దాని మీద మంచి కొత్త వస్త్రాన్ని పెట్టి దాని మీద లక్ష్మీదేవిని పూజించుకొని దాని మీద ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ కలశం అనేది శ్రావణ మాసంలో చాలా చాలా ప్రధానంగా పూజించవలసినటువంటి అంశం. కలశము అంటే ఒక మన శక్తి కొలది బంగారం కానీ రాగి కానీ అలాగే వెండి కానీ ఇత్తడి కానీ లేకపోతే మట్టి కానీ ఏదైనా సరే కలశాన్ని ఏర్పాటు చేసుకుని
ఆ కలశంలో నీళ్లు, దానికి మామిడాకులు, దానిపైన ఒక కొబ్బరికాయ, అలాగే మంచి వస్త్రము పెట్టి ఆ కలశానికి చక్కగా పువ్వులు, గంధము, కుంకుమ, పసుపు అన్ని ఇక్కడ అలంకారం చేసి ఆ కలశానికి అమ్మవారి దగ్గర పెట్టుకొని ఎక్కువగా పూజించవలసిన అవసరం ఈ శ్రావణ మాసంలో కనిపిస్తూ ఉంది. ఇంకా కంకణము అని మనం అంటూ ఉంటాము, తోరం అంటూ ఉంటాము. 9 సూత్రములు గల అంటే 9 పోచలు గల మంచి దారాన్ని తీసుకుని దానికి చక్కగా పసుపు రాసుకొని దానికి 9 అయినటువంటి పువ్వులు కానీ పత్రి కానీ 9 ముళ్ళు వేసి దానికి కట్టుకొని దాన్ని ముత్తైదువులందరూ కూడా వారి యొక్క చేతికి ధరిస్తారు ఈ శ్రావణ మాసంలో. అలాగే చాలామంది ఈ యొక్క అఖండ సౌభాగ్యం గురించి దీర్ఘ సుమంగళత్వం కలగాలి అని చెప్పి ఎక్కువగా ఈ యొక్క శ్రావణ మాసంలో పూజిస్తూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవిని కూడా ఎక్కువగా ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజ చేస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసం అంతా కూడా ప్రతిరోజున కూడా వేకువజామునే లేచి మన యొక్క ప్రధానటువంటి ఉన్నటువంటి ద్వారానికి గడపకి చక్కగా పసుపు రాసి కుంకుమ, పసుపు, అలాగే వరిపిండితోటి ముగ్గులు పెట్టి గుమ్మానికి తోరణాలు పచ్చైనటువంటి ఆ యొక్క మామిడాకులు కట్టుకొని పువ్వులతో అలంకారం చేసుకొని అలాగే గుమ్మం ముందర మంచి ముగ్గులు, రంగవల్లులన్నీ కూడా వేసుకొని ఈ యొక్క లక్ష్మీదేవి పూజ అనేది చేస్తూ ఉంటాము ప్రతిరోజు కూడా. అలా ఇంకా ఏమిటండి అంటే ప్రతిరోజు శ్రీ సూక్తం పారాయణం చేసుకోవడం కానీ, తెలిసిన వాళ్ళు చదువుకోవడం కానీ, అలాగే ఎక్కువగా ఈ యొక్క శ్రావణ మాసంలో ఇంకా పూజించవలసినటువంటిది స్త్రీలందరూ కూడా చదువుకోవలసినటువంటిది శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, అలాగే కనకధార స్తోత్రం కానీ కూడా చదువుకున్నట్లయితే ఈ 3 కూడా చదువుకున్నట్లయితే ఎక్కువ లక్ష్మీప్రదం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. ఏ సమయంలో పూజించాలండి లక్ష్మీదేవిని అని అడిగితే కనుక సూర్యోదయం సమయంలో కానీ, అలా అంటే ఉదయం 6 గంటల తర్వాత కానీ, అలాగే సూర్యాస్తమయం సమయంలో కానీ ఎక్కువగా పూజించినట్లయితే లక్ష్మీ అమ్మవారు మన యొక్క గృహంలో అలాగే వ్యాపార స్థలంలో కానీ ఎక్కువగా స్థిర నివాసమే ఉంటారు, స్థిరంగా ఉంటారు. ఆ యొక్క అష్టలక్ష్మీ పూజ ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ అష్టలక్ష్మి ఆరాధన చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఇంకా ఈ శ్రావణ మాసంలో ప్రధానంగా చేయవలసింది దీపలక్ష్మి పూజ అని చెప్పి చేస్తూ ఉంటాం. అంటే దీపాలనే లక్ష్మీదేవిగా భావించి దానిని 101 నామాలతోటి ఆ యొక్క లక్ష్మీదేవిని దీపలక్ష్మి పూజ అని చెప్పి చేస్తూ ఉంటాం. ఇంకొక వీడియోలో ఈ దీపలక్ష్మి పూజ గురించినటువంటి విశేషాలు అవన్నీ కూడా ఒక రోజున వేరొక వీడియోలో మనం వివరంగా దీపలక్ష్మి పూజ గురించి మనము మాట్లాడుకుందాం. ఈ యొక్క శ్రావణ మాసంలో ముత్తైదులకు మంచిగా వారి కాళ్ళకి పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టి మంచి వస్త్రము, చీర, గాజులు, పువ్వులు, తాంబూలము, పండ్లు భోజనం పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా వాయనం ఇచ్చినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మనకి మన కుటుంబానికి అంతటికీ కూడా కలిగి సుఖము, సౌభాగ్యము, ఆనందము కలిగి లక్ష్మీదేవి అష్టలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మన యొక్క కుటుంబం అంతా కూడా లక్ష్మీ అనుగ్రహంతో శిలశిల్లుతూ ఉంటాము అని చెప్పి శాస్త్రం. ఇక ఈ యొక్క శ్రావణ మాసంలో ఇందాక చెప్పుకున్నట్లుగా పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం అని చెప్పి మనము ప్రధానంగా ఆచరిస్తూ ఉంటాం. ఈ వరలక్ష్మీదేవి యొక్క కథను మనము ఆలోచించినట్లయితే ఆమె చారుమతి అంటే మంచి ఆలోచన కల స్త్రీ అని చెప్పి అర్థం. అటువంటి మంచి ఆలోచన విధానము, మంచి సౌశీల్యము, భర్తను అత్తమామలను కూడా మంచిగా చూసుకునేటటువంటి తత్వం గల ఆ స్త్రీ యొక్క సౌభాగ్యానికి ఆమె భక్తికి మెచ్చినటువంటి మహాలక్ష్మీదేవి ఆమెకు స్వప్నంలో ప్రత్యక్షమయ్యి స్వయంగా మహాలక్ష్మీదేవి చెప్పింది, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని శ్రావణ మాసము పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజున
నన్ను పూజించినట్లయితే నీ యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తాను అని చెప్పి ఆ యొక్క లక్ష్మీదేవి సాక్షాత్తుగా స్వప్నంలో ప్రత్యక్షమయ్యి ఆ చారుమతిదేవి చెప్పించట. చూడండి ఎంత సౌభాగ్యమో. కాబట్టి ఆ యొక్క చారుమతి ఏం చేసింది? ఆమె ఒక్కతే ఆ వ్రతం ఆచరించలేదు, తోటి స్త్రీలందరితో కూడా కలిసి ఆ వ్రతం ఆచరించింది. కాబట్టి ఎవరైతే తన తోటి వారందరితోనూ కలిసి పూజ చేస్తారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహము ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పి దీన్ని బట్టి మనం తెలుస్తూ ఉంది. అలాగే ఈ శ్రావణ మాసంలో భక్తి భోజనము స్త్రీలందరూ కూడా ముత్తైదులందరికీ కూడా పసుపు కుంకుమ వాయనములు ఇచ్చి వారికి భోజనం పెట్టినట్లయితే సాక్షాత్తు ఆ యొక్క లక్ష్మీదేవిని పూజించినట్లే అని చెప్పి శాస్త్రం. కాబట్టి అందరూ కూడా రాబోయేటటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో చెప్పినటువంటి పూజా విధానమంతా కూడా ఆచరించండి. లక్ష్మీదేవిని మీ యొక్క మనస్సులో నిలుపుకొని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీకు మీ కుటుంబానికి అంతటికీ కూడా కలిగి సుఖంగా ఉంటారు అని చెప్పి కోరుకుంటూ ఇట్లు మీ ఫణిశర్మ రామేశ్వరపు శ్రీమాత్రే నమః.